ఆదికాండము 15వ అధ్యాయము. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన మరియు ఆయనకిచ్చిన వాగ్దానాల గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమనగా, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని సెలవిచ్చాడు. అబ్రాము తనకు సంతానం లేదని, తన ఆస్తికి దమస్కు వాడైన ఎలీయేజరే వారసుడు అవుతాడేమో అని ఆందోళన వ్యక్తం చేశాడు. దేవుడు అతడిని వెలుపలికి తీసుకుని వెళ్ళి, ఆకాశం వైపు చూడమని చెప్పి, నక్షత్రాలను లెక్కించగలిగితే లెక్కించు, నీ సంతానం కూడా అలాగే విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు. అబ్రాహాము యెహోవాను నమ్మాడు. దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచాడు. ఇది బైబిల్లో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనే అంశానికి పునాది. అబ్రాహాము కోరిక మేరకు దేవుడు అతడితో ఒక నిబంధన చేశాడు. అబ్రాహాము కొన్ని జంతువులను వధించి వాటిని రెండుగా చీల్చి ఉంచాడు. అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టినప్పుడు దేవుడు పొగరాజుతున్న ఆవము మరియు మండుతున్న దివిటి రూపంలో ఆ చీల్చబడిన జంతువుల మధ్య నుండి వెళ్ళాడు. అబ్రాహాము సంతానం 400 ఏళ్ల పాటు పరాయి దేశంలో శ్రమల పాలవుతారని, ఆ తరువాత దేవుడు వారిని గొప్ప ఆస్తితో బయటకు తీసుకువస్తాడని ప్రవచించాడు. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న దేశాన్ని దేవుడు అబ్రాహాము సంతానానికి ఇస్తానని నిబంధన చేశాడు.